ఈ జిల్లాలో అడ్వైజర్ పిసిసి ప్రెసిడెంట్కి ఎక్కువ తలగాలి. ఇటు జీవితంలో ఔటర్ రింగ్ రోడ్డు సరిగా చేయరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు. మళ్ళీ ఈయన పొంకనాలు అదేదో వేటు న్యూసా అందులో పోయి కూర్చున్నాడు. కూర్చుంటే కుర్చెత్తే ఉంటాడు ఈయన. అందులో పోయి మాటలు మాత్రం పొంకనాలు ఏం కొడుతున్నాడు. రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధానమంత్రి కాదని చెప్పేసాడు ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించేట తెలంగాణ లూటీ చేసి ఆ కేరళ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరు కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కాళ్ళు. ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి కానీ. కేసీ వేణుగోపాల్ కోసం వేయండు. పొట్టు టింగ్ 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 అని వేయండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు. లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా. ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు. మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నదే, ఆమెను ముందర కూర్చోబెట్టున్నట్టే. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది, ఆమె కూర్చోబెట్టమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి. పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనంటే రాహుల్ గాంధీని కూర్చోబెడతాడంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏం మీనింగ్ లేదు. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని ప్రియాంక గాంధీకి ఈయన మోసం చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది. ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయనను ఎందుకు చేసుకున్నాండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నది ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని, అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తు చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029లో కాంగ్రెస్ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి. అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా మొన్న? ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్.
The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020 స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజూరాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021లో అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. అది తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తావు, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ యాజ్ ఫర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, హై లెవెల్స్ ఆఫ్ కంజెషన్, passenger flow between both the cities, including AC rail and air trips. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు, ట్రాఫిక్ మూవ్మెంట్, దాని మీద రీసెర్చ్ ఉంటుంది. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్స్ మోర్ దెన్ 50% ఐడెంటిఫైడ్. ఏసీ కోచ్లలో ఎక్కువ తిరుగుతున్నారు ఈ కారిడోర్లలో. ఇదంతా రీసెర్చ్ ఉంటుంది దీని వెనుక. డైలాగులు పతలాట కాదు ఇది, చోటు పతలాట కాదు ఇది. జోకర్ ఉంటుంది కదా, జోకర్ అనుకున్నాడు ఏందో మరి. ఇది జస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి, నీకు మాకు అందరికీ ముఖ్యమంత్రి, ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నది ఈ విషయాలు. నెక్స్ట్ టైం వాగేటప్పుడు పత్తల టేబుల్ మీద వాగేటట్టు వాగకు. ఇంకో డైలాగ్ కొట్టినోడు, అందుకే డౌట్ కూడా వస్తుంది నాకు మోదీ గారు మొన్న అన్న మాట మీద. ఇది మేము రాజకీయాలు రాగానే మాకు కోచింగ్ క్లాసులు అన్నిట్లో వింటుంటాం. ఇది పహలా దేశ్, उसके बाद జనతా దళ్, దాని తర్వాత బీజేపీ పార్టీ, దేశం ప్రథమం, ప్రజలు సెకండు, తర్వాత మన పార్టీ, తర్వాత 4th ప్లేస్లో మనం, మన కుటుంబం కానీ ఇండివిజువల్ కానీ అని మాకు నన్ను నేర్పినాడు. ఈ డైలాగులు కొడతా ఉంటాడు మధ్యలో. అందుకనే మోదీ గారు మొన్న అన్నది నాకు చాలా బలంగా నాటకపోయింది. కోమటిరెడ్డి అన్న నువ్వే చూసుకోవాలి జాగ్రత్త. శ్రీధర్బాబు గారు, మహేష్ అయితే ఆయనకి అసిస్టెంటే, పిఏ టు సీఎం. ఆయన ఏం చెప్తే అది నిజామాబాద్ ప్రజలకి లొట్టపీస్ చూపిస్తున్నా కూడా మహేష్ కుమార్ కూడా మాట్లాడతలేడు. అంటే కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచేటోని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే రాహుల్ గాంధీకి అక్కలు ఉండాలి.